నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం డయాబెటీస్తో బాధపడేవాళ్ళు అంటే షుగర్తో బాధపడేవాళ్ళు, యంగేజ్ డయాబెటిక్స్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చా అనే దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. జనరల్గా ఈ టైప్ 1 డయాబెటీస్ కానీ, టైప్ 2 డయాబెటీస్ కానీ, లేదా అంటే టైప్ 1 డయాబెటీస్ అంటే యంగేజ్లో వచ్చే డయాబెటీస్ కానీ, టైప్ 2 డయాబెటీస్ కానీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా పెళ్లి చేసుకోవచ్చండి. జనరల్గా ఏంటంటే అది ఆడవారులైనా మగవారులైనా లేదంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్, దే కెన్ హ్యావ్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎందుకు అంటే జనరల్గా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, అంటే షుగర్ ఉంది కదా మనకి, తర్వాత మ్యారిటల్ లైఫ్లో అంటే సెక్షువల్ లైఫ్లో పనికొస్తామా లేదా అనేది కూడా కొంతమందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఇదంతా ఇప్పుడు అంటే జనరల్గా డయాబెటీస్ వచ్చిన తర్వాత అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఈ రోజుల్లో మనకి డయాబెటీస్ అనేది చాలా ర్యాంపెంట్ అయిపోయింది. ఎందుకు ర్యాంపెంట్ అయిపోయింది అంటే మన ఫిజికల్ వర్క్ లేకపోవడం వల్ల, మనకి ఫిజికల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకపోవడం వల్ల, అవర్స్ టుగెదర్ సిట్టింగ్ పోస్చర్స్లో కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లేదంటే మనకుండే సైకలాజికల్ ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్, సైకలాజికల్ స్ట్రెస్ వల్ల కానీ డయాబెటీస్ అనేది మన ఇండియాలో, ఎస్పెషలీ మన ఈ సౌత్ ఇండియాలో, మన ఆంధ్ర జోన్లో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా అందరిలో ఆల్మోస్ట్ ఒక 100 మందిలో తీసుకుంటే ఒక 70 to 80% ఈ డయాబెటీస్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్గా ఈరోజు మనకి కనిపిస్తుందండి. దీంట్లో ఒకవేళ యంగేజ్లోనే డయాబెటీస్ వచ్చింది అంటే తర్వాత దాన్ని మనం షుగర్ లెవెల్స్ని ప్రాపర్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గర షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటూ, HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయో అన్నీ మానిటర్ చేసుకుంటూ డెఫినెట్గా అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెక్స్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది జెండర్, మేల్ ఆర్ ఫిమేల్, డెఫినెట్లీ దే కెన్ హ్యావ్ ఏ మ్యారీడ్ లైఫ్ అండి. అది మనం వయసు పెరిగే కొద్దీ జనరల్గా కొంతమంది లేట్ డయాబెటిక్స్ వస్తూ ఉంటారు, అంటే మ్యారేజ్ అయిన తర్వాత 5 years తర్వాత 10 years తర్వాత డయాబెటీస్ వస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళల్లోనే కొన్ని పర్సనల్ కాంప్లికేషన్స్, కొన్ని మ్యారిటల్ కాంప్లికేషన్స్ అని వస్తూ ఉంటాయి. ఏమవుతూ ఉంటుంది జనరల్గా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ టాపిక్లో షుగర్ ఉన్న వాళ్ళలో మగతనం లోపిస్తుందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. యంగేజ్లో అయితే కానీ బిలో 30-35 yearsలో చాలా యంగేజ్ డయాబెటీస్ అయితే మనం తినే ఆహారపు అలవాట్లు కానీ, మన ఫిజికల్ లైఫ్ని మనం మార్చుకుంటూ, స్ట్రెస్ లైఫ్ని మనం కొద్దిగా దూరంగా వెళ్తూ, మన మెడిటేషన్, మనం వాడుకునే మెడిసిన్స్ని, మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నీ కంట్రోల్ చేసుకుంటూ, డెఫినెట్గా అన్నీ మానిటర్ చేసుకుంటా అంటే హెల్త్ గ్రౌండ్స్ మీద అంతా మానిటర్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఈ ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ కానీ, అంగస్తంభన సమస్యలు కానీ, లేదంటే ప్రాపర్గా ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్స్ అంటే శీఘ్రస్ఖలన సమస్యలను కూడా మనం ఆటోమేటిక్గానే నార్మలైజ్ మనం అరికట్టుకోవచ్చు, అంటే కంట్రోల్ చేసుకోవచ్చు అని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే ఒక 5-10 years ఆగిన తర్వాత కొంతమంది డయాబెటిక్స్ వస్తుంటాయి. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా షుగర్ అనేది ఏమవుతుందంటే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అంటే HbA1c 8-9 ఉన్న వాళ్ళకి, లేదంటే 250-300 అబవ్ ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ ఎవరైతే షుగర్ని కంట్రోల్ చేసుకోకుండా ఎలా పడితే అలా తినేయటం, లేదంటే ఫిజికల్ స్ట్రెస్ అది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండటం, ప్రాపర్గా ఎక్సర్సైజెస్ అవి లేకపోవడం, సైకలాజికల్ స్ట్రెస్ అది ఉండటం, ఫిజికల్ ఇమ్మొబిలిటీ అంటూ ఉంటాం. ఇలాంటి వాటి వల్ల ఏమవుతూ ఉంటాయంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతూ ఉండవు. ఈ డయాబెటీస్ ఎప్పుడైతే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్గా ఉంటూ ఉంటాయో జనరల్గా ఇవి ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా మన వైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, మన కళ్ళు కానీ, లేదంటే మన కిడ్నీ అంటే మూత్రపిండ సమస్యలు కానీ, లేదంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి రక్తనాళాల్లో బ్లాక్స్ అంటే పూడికలు రావడం వల్ల గుండెపోటు సమస్యలు రావడం కానీ, అరికాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు రావడం కానీ, జనరల్గా స్పర్శ అనేది కోల్పోవడం కానీ, అలాగే ఏమవుతూ ఉంటుందంటే గ్రాడ్యువల్గా ఈ సెక్షువల్ డ్రైవ్ ఏదైతే ఉందో ఈ షుగర్ లెవెల్స్ వల్ల ఏదైతే మనకి పెనైల్ ఆర్గన్ అంటే పెనిస్లో బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఒకసారి మనకి మేల్ ఆండ్రోజన్ ఏదైతే మనకి టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుందో రిలీజ్ అవ్వకుండా ఈ జనరల్గా షుగర్ లెవెల్స్ ఏం చేస్తుంటే అడ్డం పడుతూ ఉంటాయి. ఏదైతే మనకి వాసోడైలిటేషన్ అంటే బ్లడ్ వెజల్స్ ఏదైతే మనకి బ్లడ్ పంపప్ అవ్వాలో ఒకసారి సెక్షువల్ డ్రైవ్ తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత ఈ వాసోడైలిటేషన్ జరిగినప్పుడు జనరల్గా అంగం అనేది గట్టిపడటం జనరల్గా జరుగుతూ ఉంటుందండి. ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఈ షుగర్ అన్కంట్రోల్డ్ ఉండటం వల్ల, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండటం వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎండ్ ఆర్గన్ పంపప్ అవ్వదు. ఇట్లాంటప్పుడు వీళ్ళకి శీఘ్రస్ఖలన సమస్యలు రావడం కానీ, లేదంటే ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, అంగస్తంభన సమస్యలు రావడం కానీ, ఇంకా ముందుకెళ్తే ఇంకా అసలు మగతనం అనేది లోపించడం కానీ జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి వాటికి ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ మ్యాండేటరీగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, HbA1c లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది మనం ప్రాపర్గా ఎవ్రీ మంత్ ఒకసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకోవటం, తినే ఆహారపు అలవాట్లని మార్చుకోవటం, ప్రాపర్గా మెడిటేషన్ లైఫ్ స్టైల్ని మార్చుకోవటం, ప్రాపర్గా మెడిటేషన్ చేసుకుంటాం, మీరు ఏదైతే మందులు వాడుకుంటున్నారో రెగ్యులర్గా మెడిసిన్స్ అవి వాడుకోవటం, ప్రాపర్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి మీ హెల్త్ ప్రోటోకాల్ ఎలా ఉంది హెల్త్ చెకప్స్ చేసుకోవటం, కాస్త వాకింగ్ స్విమ్మింగ్ కానీ, లేదంటే మీరు వీలైనంత వరకు జిమ్ అది చేయటం కానీ, ఇట్లాంటి మాడిఫికేషన్స్ అవి చేసుకున్నప్పుడు ఫిజికల్ స్ట్రెస్
ఏదైతే ఉంటుందో బాడీ యాక్టివిటీ పెరిగి జనరల్గా ఈ షుగర్ లెవెల్స్ కూడా తద్వారా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ బ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ క్రానిక్ డయాబెటీస్లో ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండొచ్చని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మన ద్వారా మనమే కంట్రోల్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.